So hi students, welcome back to Team Civilians. So today is the first class of our fast track batch in which we are going to discuss our first topic of drawing, which is importance of lettering and numbering. So what we are going to do in this video is, so I'm going to show you the previous year questions that has come from this topic. So we will see them one by one. So understand how the questions are being framed from this topic. And then we will cover the content. And again, we'll come back to these previous year questions and try to solve them. So this is how this video is going to be. So now without any delay, let's see this previous year questions. So now let's read the first question. So the lines of inclined lettering are drawn at an angle of dash from the vertical. So what he is asking is, suppose if we write letters in between these two lines. So ikkada manam letters raste, suppose A, B and rasam. Suppose inclined lines అనేవి ఇలా మనం ఇంక్లినేషన్తో రాస్తాం అనమాట. సో ఈ ఇంక్లైన్ లైన్ యొక్క ఇంక్లినేషన్ వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అని అడిగాడు క్వశ్చన్. సో ద లైన్స్ ఆఫ్ ద ఇంక్లైన్ లెటరింగ్ ఆర్ డ్రాన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ద వెర్టికల్. సో వెర్టికల్ నుంచి మనకి యాంగిల్ అడిగాడు. సెకండ్ క్వశ్చన్, సో ద రికమెండెడ్ సైజెస్. సో లెటర్ యొక్క సైజ్ అంటే ఇక్కడ హైట్ అనమాట. సో ద రికమెండెడ్ సైజెస్ ఆఫ్ లెటర్స్ అండ్ న్యూమరికల్స్ ఫర్ సబ్ టైటిల్స్ అండ్ హెడ్డింగ్స్. సో మనకి డ్రాయింగ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ రాస్తుంటాం, అంటే హెడ్డింగ్స్ దగ్గర రాస్తుంటాం, సబ్ హెడ్డింగ్స్ దగ్గర రాస్తుంటాం, డైమెన్షన్స్ దగ్గర రాస్తుంటాం. సో ఇలా మనం చాలా దగ్గర మనం సైజ్ లెటర్స్ యొక్క సైజ్ అనేది వేరీ చేస్తూ ఉంటాం అనమాట. సో అలాగే వీడు ఇక్కడ ఏం అడిగాడంటే సబ్ టైటిల్స్కి హెడ్డింగ్స్కి మనకి ఎంత సైజ్ వాడతాం అనేది అడిగాడు. నెక్స్ట్, ద స్లోప్ ఆఫ్ సింగిల్ స్ట్రోక్ ఇంక్లైన్ లెటరింగ్. ఇక్కడ సింగిల్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే, సో ఏదైనా ఒక లెటర్ని మనం పెన్ పెట్టినప్పుడు పెన్ ఎత్తకుండా కంప్లీట్గా ఆ లెటర్ని రాయగలిగితే దాన్ని మనం సింగిల్ స్ట్రోక్ లెటర్స్ అంటాం అనమాట. సో దాన్ని వీడేం అడిగాడంటే ద స్లోప్ ఆఫ్ సింగిల్ స్ట్రోక్ ఇంక్లైన్ లెటరింగ్. సో ఇంక్లినేషన్ అడిగాడు. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఎలా అయితే ఉందో థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్. నెక్స్ట్, సో ద మినిమం స్పేసింగ్ బిట్వీన్ ద బేస్ లైన్స్ ఇన్ లెటరింగ్ యూజింగ్ D ఈజ్ ఈక్వల్ టు H/10 అని అడిగాడు. సో బేస్ స్పేసింగ్ ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి. సో ఈ 2 లైన్స్ మధ్యలో మనం ఏదైనా ఒకటి రాసామన్నమాట. సో సరిపోనప్పుడు మనం కింద ఇంకో లైన్ తీసుకుంటాం కదా, ఇంకో లైన్ తీసుకున్నప్పుడు బేస్ లైన్. సో దీన్ని మనం బేస్ లైన్ అంటాం, దీన్ని బేస్ లైన్ అంటాం. సో ద స్పేసింగ్ బిట్వీన్ 2 బేస్ లైన్స్, ఈ స్పేసింగ్ అడిగాడు అనమాట. సో ద మినిమం స్పేసింగ్ బిట్వీన్ ద బేస్ లైన్స్ ఇన్ లెటరింగ్ యూజింగ్ D ఈజ్ ఈక్వల్ టు H/10. సో మనకి 2 కేసెస్ ఉంటాయి, ఒకటి D ఈజ్ ఈక్వల్ టు H/10, D ఈజ్ ఈక్వల్ టు H/14 అనమాట. సో చూద్దాం నెక్స్ట్. సో ద కంటిన్యూస్ థిక్ లైన్స్ ఆర్ డ్రాన్ ఫర్. సో కంటిన్యూస్ థిక్ లైన్స్ మనకి దేంట్లో యూజ్ చేస్తారని అడిగాడు. విజిబుల్ ఎడ్జెస్లో యూజ్ చేస్తామా, డైమెన్షన్ లైన్స్లోనా, హిడెన్ ఎడ్జెస్, సెంటర్ లైన్స్లో అని క్వశ్చన్ అడిగాడు. చూద్దాం. నెక్స్ట్, ద ప్రొజెక్షన్ లైన్స్ ఆర్ డ్రాన్ యాజ్. సో ప్రొజెక్షన్ లైన్స్ని మనం ఎలా డ్రా చేస్తాం, కంటిన్యూస్ థిక్కా, తిన్నా, డాష్డ్ థిక్కా, డాష్డ్ తిన్నా అని అడిగాడు. చూద్దాం దాన్ని కూడా. ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఇన్విజిబుల్ లైన్స్ ఆర్ షోన్ యాజ్. సో లైన్స్ నుంచి కంటిన్యూస్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇన్విజిబుల్ లైన్స్ ఆర్ షోన్ యాజ్ థిక్ లైన్సా, థిన్ లైన్సా, డిస్కంటిన్యూ లైన్సా అనేది చూద్దాం నెక్స్ట్. సో ఇన్ ఏ కంటిన్యూస్ థిన్ లైన్స్ ఇన్ డ్రాయింగ్ ఇండికేట్స్. ఇందాక కంటిన్యూస్ థిక్ లైన్ అడిగాడు, ఇప్పుడు కంటిన్యూస్ థిన్ లైన్ అడుగుతున్నాడు. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద మినిమం రేషియో ఆఫ్ థిక్ లైన్ టు థిన్ లైన్ ఇన్ డ్రాయింగ్. సో మన డ్రాయింగ్లో థిక్ లైన్స్ గీస్తాం, థిన్ లైన్స్ గీస్తాం కాబట్టి వాటి రెండింటి మధ్యలో రేషియో ఎంత ఉంటుందని అడిగాడు. నెక్స్ట్, సో విజిబుల్ ఎడ్జెస్ అండ్ విజిబుల్ అవుట్ లైన్స్ ఆర్ డ్రాన్ యూజింగ్. సో విజిబుల్ ఎడ్జెస్ని, విజిబుల్ అవుట్ లైన్స్ని సో దేంతో డ్రా చేస్తాం, కంటిన్యూస్ థిక్ లైన్తోనా, థిన్ లైన్తోనా, డాష్డ్ థిక్ లైన్తోనా, థిన్ లైన్తోనా అని అడిగాడు. చూద్దాం. సో చైన్ థిన్ డబుల్ డాష్ లైన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్. సో లైన్స్ మీద మనకి ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి. నెక్స్ట్, ద మినిమం స్పేసింగ్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఇంక్లూడింగ్ ద హ్యాచింగ్ లైన్స్ షుడ్ నెవర్ బి లెస్ దాన్ డాష్ టైమ్స్ ద థిక్నెస్ ఆఫ్ ద హెవియస్ట్ లైన్. సో హ్యాచింగ్ అంటే మనకు తెలుసు. సపోజ్ ఇక్కడ ఒక మన స్క్వేర్ సెక్షన్ ఉంటే, సో ఇది ఒక సాలిడ్ అని రిప్రజెంట్ చేయడానికి మనం ఇలా హ్యాచింగ్ చేస్తాం అనమాట. సో హ్యాచింగ్ అనేది ఇంక్లైన్ లైన్స్తో ఈక్వల్ స్పేసింగ్తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే స్పేసింగ్ బిట్వీన్ ఇంక్లైన్ లైన్స్, ఇది ఇంక్లైన్ లైన్స్ మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి, సో ఎన్ని టైమ్స్ హెవియెస్ట్ లైన్ యొక్క థిక్నెస్తో ఎన్ని టైమ్స్ ఉండాలి అని క్వశ్చన్ అడిగాడు. చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద జనరల్ అప్లికేషన్ ఆఫ్ ద లైన్ షోన్ బిలో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామని అడిగాడు. సో దేనికి యూజ్ చేస్తారు అని. నెక్స్ట్, ఏ లీడర్ లైన్ షుడ్ బి టర్మినేటెడ్. సో లీడర్ లైన్ అనేది ఎండింగ్లో మనకి డాట్ ఉంటుందా, యారో ఉంటుందా, లేకపోతే రెండు ఉంటాయా అనేది క్వశ్చన్ అడిగాడు. చూద్దాం లీడర్ లైన్ అంటే ఏంటి, దాని గురించి మొత్తం చూద్దాం. నెక్స్ట్, సో ద అరేంజ్మెంట్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద డ్రాయింగ్ ఇచ్చాడు, దాంట్లో మనకి డైమెన్షన్స్ అన్నీ ఇచ్చాడు. ఈ అరేంజ్మెంట్ని మనం ఏ టైప్ ఆఫ్ డైమెన్షన్ అంటామని అడిగాడు. ఇది కూడా చూద్దాం. సో దీస్ ఆర్ ద 15 క్వశ్చన్స్. ఈ 15 క్వశ్చన్స్ని చూసాం కదా. సో ఇప్పుడు మనకి లైన్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, దాని తర్వాత లెటరింగ్ యొక్క సైజెస్ హైట్స్ నుంచి వస్తున్నాయి,
సో ఇంక్లినేషన్ నుంచి వస్తుంది, డైమెన్షన్ నుంచి వస్తున్నాయి, మధ్య మధ్యలో రేషియోస్ అడుగుతున్నాడు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం చదివేటప్పుడు. సో ఇప్పుడు కంటెంట్ చూద్దాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. సో ఈ లైన్స్ అనేవి ఇక్కడ మొత్తం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లైన్స్ సెక్షన్లో మొత్తం లైన్స్ గీసాడు. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అంటే లైన్ యొక్క పేరు ఇచ్చాడు అనమాట. సో దీన్ని కంటిన్యూస్ థిక్ లైన్, దీన్ని కంటిన్యూస్ థిన్ లైన్, కంటిన్యూస్ థిన్ ఫ్రీ హ్యాండ్ లైన్, కంటిన్యూస్ థిన్ విత్ జిగ్జాగ్, డాష్డ్ థిక్ లైన్, డాష్డ్ థిన్ లైన్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. సో ఈ లైన్స్ ఎక్కడ యూస్ చేస్తారనేది ఇక్కడ ఇచ్చాడు జనరల్ అప్లికేషన్స్లో. సో విజిబుల్ అవుట్లైన్స్కి, విజిబుల్ ఎడ్జెస్కి మనం కంటిన్యూస్ థిక్ లైన్స్ యూస్ చేస్తాం. సో అలాగే ఇంకెక్కడ యూస్ చేస్తామంటే మ్యాప్స్లో, ఫ్లో చార్ట్స్లో. సో ఇలాగ ఇక్కడ మనం దేనికి యూస్ చేస్తాం అనేది ఈ టేబుల్ మొత్తం మనం చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి అన్నీ చదవండి ఒకసారి. నెక్స్ట్ కంటిన్యూస్ థిన్ లైన్స్ ఎక్కడ యూస్ చేస్తాం? సో ఏదైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నప్పుడు లేదా ప్రొజెక్షన్స్ చేసినప్పుడు లీడర్ లైన్కి మనకి కంటిన్యూస్ థిన్ లైన్స్ యూస్ చేస్తాం అనమాట. రిఫరెన్స్ లైన్స్ ఏదైతే రిఫరెన్స్ లైన్స్ ఉంటాయో వాటికి కూడా మనం కంటిన్యూస్ థిన్ లైన్స్. సో హ్యాచింగ్ ఇందాక చూసాం, హ్యాచింగ్లో కూడా మనం థిన్ లైన్సే యూస్ చేస్తాం. సో ఇలాగా ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవన్నీ చదివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంటిన్యూస్ థిన్ ఫ్రీ హ్యాండ్ లైన్స్. సో అలాగా ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ అవి ఎక్కడ యూస్ చేస్తారని ఇచ్చాడు. సో డాష్డ్ థిన్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే హిడెన్ అవుట్ లైన్స్ దగ్గర, హిడెన్ ఎడ్జెస్ దగ్గర మనం ఈ డాష్డ్ థిన్ లైన్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో కట్టింగ్ ప్లేన్స్ దగ్గర ఎక్కడ యూస్ చేస్తాం అనేది ఇది. సో అలాగా మనకి చైన్ థిన్ డబుల్ డాష్డ్ లైన్. సో మా ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, చైన్ థిన్ డబుల్ డాష్డ్ లైన్ ఈజ్ యూస్డ్ యాజ్ సెంట్రాయిడల్ లైన్స్. సో అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఇచ్చాడు. ఒకసారి మీరు చదివి ఇదంతా మీరు షార్ట్ నోట్స్లో చిన్నగా రాసుకోవాలన్నమాట. సో రాసుకుంటే మనం డైలీ రివైజ్ చేస్తూ ఉంటే మనకి ఒక 6-7 డేస్లో మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ రోజుకి మనకి గుర్తుంటాయి. సో అట్లీస్ట్ మనం ఆప్షన్ చూసినప్పుడు కరెక్ట్గా ఇది ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి మనం గుర్తించవచ్చు, ఒకవేళ మీరు కంటిన్యూస్గా కనుక ఇది రాసుకొని రివైజ్ చేస్తే కనుక. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్. సో ఇప్పుడు ఏంటి అంటే మార్జిన్ లైన్స్. మనకి డ్రాయింగ్ గీసేటప్పుడు మన మార్జిన్స్ ఉంటాయి కదా, ఆ మార్జిన్స్ అనేవి ఏ లైన్స్తో డ్రా చేస్తారంటే కంటిన్యూస్ థిక్ లైన్స్ ఆర్ వైడ్ లైన్స్తో డ్రా చేస్తారు. సో క్వశ్చన్ రావడానికి మళ్ళీ ఛాన్స్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ డైమెన్షన్ లైన్స్. సో డైమెన్షన్స్ రాస్తుంటాం కదా, డైమెన్షన్ లైన్స్ని కంటిన్యూస్ థిన్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో అలాగే ఎక్స్టెన్షన్ ఆర్ ప్రొజెక్షన్ లైన్స్. సో ఎక్కడైతే లైన్ని మనం ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుందో లేకపోతే ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుందో ఆ లైన్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే కంటిన్యూస్ థిన్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే మన డైమెన్షన్ లైన్స్ అనేవి 3 mm అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లైన్స్. సో ఈ కన్స్ట్రక్షన్ లైన్స్ అనేవి కంటిన్యూస్ థిన్ లైట్ లైన్స్తో గీస్తాం అనమాట. సో ఇందాక క్వశ్చన్ వచ్చింది హ్యాచింగ్. సో హ్యాచింగ్ని మనం సెక్షన్ లైన్స్ అని కూడా అంటాం. సో హ్యాచింగ్ ఆర్ సెక్షన్ లైన్స్. సో వీటి ఇంక్లినేషన్ ఎంత ఉండాలి అంటే ఇందాక ఇంక్లైన్ లైన్స్ గీసాం కదా, ఆ ఇంక్లినేషన్ అనేది 45 degrees ఉండాలన్నమాట. 45 degrees టు మెయిన్ అవుట్లైన్ ఆఫ్ ద సెక్షన్ యొక్క మెయిన్ అవుట్లైన్కి 45 degrees యాంగిల్తో మనకి ఇంక్లైన్ లైన్స్ అనేవి ఉంటాయి. సో వీటి స్పేసింగ్ ఎంత ఉంటుంది అని అంటే 1 mm to 2 mm ఉంటాయి అనమాట. సో మినిమం 1 mm ఉంటుంది, 2 mm వరకు ఉండొచ్చు అనమాట. సో హ్యాచింగ్ ఒక ఇంక్లైన్ లైన్స్ అనేవి వాటి మధ్యలో స్పేసింగ్ అనేది 1 mm to 2 mm మధ్యలో ఉంటుంది. సో అలాగే లీడర్ని ఏమంటామంటే పాయింటర్ లైన్స్ అంటాం. సో ఇక్కడ లీడర్ లైన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్లో మనకి ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని మనం ఎంత డయామీటర్ ఉందనేది మనం సర్కిల్ లోపలే రాయలేము, ఎందుకంటే మనకి అక్కడ చాలా చిన్నది ఉంది కాబట్టి అక్కడ రాస్తే మనకి కనబడదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే సో ఈ లైన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి బయట రాస్తాం అనమాట, దాని డయామీటర్ ఎంత ఉంది అనేది. సో దీన్ని రిప్రజెంట్ చేయడానికి మనం లీడర్ లైన్ని యూజ్ చేస్తాం. సో ఈ లీడర్ లైన్ యొక్క మనకి ఎండింగ్లో ఏముంది, ఎలా టర్మినేట్ అవుతుంది లీడర్ లైన్ అంటే ఒక డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది, ఇటు సైడ్ లాస్ట్లో మనకి యారో ఉంది. సో మనకి లీడర్ లైన్ అనేది వన్ సైడ్ యారో ఉంటుంది, వన్ సైడ్ డాట్ ఉంటుంది. సో ఐదర్ డాట్ ఆర్ యారో రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ బార్డర్ లైన్స్. సో ఈ బార్డర్ లైన్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? బార్డర్ లైన్స్ని కంటిన్యూస్ థిన్ లైన్స్తోనే రిప్రజెంట్ చేస్తారు. షార్ట్ బ్రేక్ లైన్స్ని కంటిన్యూస్ థిన్ అండ్ వేవీ లైన్స్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఇవన్నీ మీరు మార్జిన్ లైన్స్ అనేది దేంతో యూస్ చేస్తారనేది ఒక చిన్న టేబుల్ కాన్లో మొత్తం రాసుకొని ఫ్రీక్వెంట్గా రివైజ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే మనకి ఎగ్జామ్ రోజు గుర్తుంటాయి అనమాట. సో నెక్స్ట్ టాపిక్ లెటరింగ్. సో ఇందాక లెటరింగ్ చూసాం, ఇంక్లైన్ లెటరింగ్ అనేది ఎంత యాంగిల్లో ఉండాలి అనేది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇంక్లైన్ లెటర్స్ లీన్ టువర్డ్స్ రైట్. సో మనకి రైట్ సైడ్కి లీన్ అవుతాయి అనమాట ఇంక్లైన్ లెటర్స్ అనేవి. సో ఎంత యాంగిల్తో ఇంక్లైన్ అవుతాయి అంటే 75 degrees విత్ హారిజాంటల్. సో హారిజాంటల్ నుంచి 75 degrees అంటే దాని మీనింగ్ వెర్టికల్ నుంచి టోటల్ 90 degrees కాబట్టి వెర్టికల్ నుంచి 15 degreesలో ఉంటాయి అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 times క్వశ్చన్స్ వచ్చింది. నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ద లెటర్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఇట్స్ హైట్. చెప్పాను కదా ఇందాక, సైజ్ ఆఫ్ ద లెటర్ అంటే హైట్ ఆఫ్ ద లెటర్ అనమాట. సో అలాగే మనకి ఇక్కడ 2 tables ఉన్నాయి. 2 tables చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ కేస్ D ఈజ్ ఈక్వల్ టు H/10 కేసు ఒకటి ఉంది,
D ఈజ్ ఈక్వల్ టు h/14 ఒక కేసు, h/10 ఒక కేసు అనమాట. సో దీంట్లో మనకి థిక్నెస్ చూపించాడు. సో లెటరింగ్ ఒక హైట్, క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ కేస్ లెటర్స్కి రేషియో ఎంత ఉంటుందని అడిగితే, సో క్యాపిటల్ లెటర్స్కి రేషియో ఎంత ఉంటుందంటే, సో ఇది క్యాపిటల్ లెటర్స్ ఒక హైట్ కాబట్టి హెచ్ వచ్చేసి 14/14 ఇంటూ హెచ్, రేషియో వచ్చేసి 1 ఉంటుంది. సో అలాగే లోవర్ కేస్ లెటర్స్కి 10/14, రేషియో వచ్చేసి 10/14, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పేసింగ్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. సో ఏదైతే 2 లైన్స్ ఉంటాయో, 2 వర్డ్స్ ఉంటాయో, 2 వర్డ్స్ మధ్యలో 2 లెటర్స్ మధ్యలో స్పేసింగ్, ఇక్కడ ఏ ఇది ఈకి ఎన్కి మధ్యలో మనకి స్పేసింగ్ ఉంది కదా, దాని రేషియో ఎంత ఉంటుందంటే 2/14 ఉంటుంది. సో అలాగే మినిమం స్పేసింగ్ బిట్వీన్ బేస్ లైన్స్, ఆల్రెడీ చెప్పాను బేస్ లైన్స్ మధ్యలో. సో ఇది బేస్ లైన్, వీటన్నిటి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి అంటే, ఇన్ కేస్ ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు h/14లో 20/14 రేషియో ఉండాలి. సో అలాగే మినిమం స్పేసింగ్ బిట్వీన్ ద వర్డ్స్. సో ఇక్కడ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2 డిఫరెంట్ వర్డ్స్ కదా, ఈ 2 డిఫరెంట్ వర్డ్స్ మధ్యలో మనకి స్పేసింగ్ ఎంత ఉండాలి, రేషియో ఎంత ఉండాలి అంటే 6/14 ఉండాలి. సో అలాగే థిక్నెస్ ఆఫ్ లైన్స్ ఎంత ఉండాలంటే 1/14 గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అలాగే D ఈజ్ ఈక్వల్ టు h/10 కేస్కి మనకి క్యాపిటల్ లెటర్స్ ఒక హైట్, లోవర్ కేస్ ఒక లెటర్స్ ఒక హైట్, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 వాల్యూస్ అనేవి మీరు ఎప్పుడైనా చెప్పేటట్టు ఉండాలి. సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మినిమం స్పేసింగ్ బిట్వీన్ ద బేస్ లైన్స్ ఫర్ ద కేస్ ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు h/10 అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి 14/10 ఇంటూ హెచ్ అవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనకి. సో ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ద రేషియో ఆఫ్ హైట్ టు విడ్త్ వేరీస్ ఇన్ కేస్ మోస్ట్ ఆఫ్ ద లెటర్స్ ఈజ్ 6:5. సో ఒకేలా మోస్ట్ లెటర్స్కి హైట్కి విడ్త్కి మధ్యలో రేషియో ఎంత, యావరేజ్గా ఎంత ఉంటుందని అడిగితే 6:5 అనేది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా షార్ట్ నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్, సైజ్ అంటే టైటిల్స్ మనం పెట్టాం కదా, టైటిల్ యొక్క సైజెస్ ఎంత ఉండాలి. ఇక్కడ మెయిన్ టైటిల్కి సైజ్ వచ్చేసి 6 mm to 8 mm మధ్యలో ఉంటుంది. అదే సబ్ టైటిల్స్కి అయితే 3 mm to 6 mm మధ్యలో సైజ్ వేరీ అవుతుంది. అలాగే డైమెన్షన్ ఫిగర్స్కి 3 mm to 8 mm. అలాగే టైటిల్ బ్లాక్కి ఏదైతే ఉంటుందో, టైటిల్ బ్లాక్కి మనకి 10 to 12 mm మధ్యలో సైజ్ ఉంటుంది. సో 4 సైజెస్ ఉన్నాయి: మెయిన్ టైటిల్, సబ్ టైటిల్స్, డైమెన్షన్ ఫిగర్స్, టైటిల్ బ్లాక్. సో వీటికి థిక్నెస్ ఎంతైతే సైజ్ ఏదైతే ఉంటుందో సైజ్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఆల్రెడీ సబ్ టైటిల్స్ గురించి అడిగేశాడు, 3 mm to 6 mm క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టేబుల్లో కూడా మనకి ఇచ్చాను. టైటిల్ ఆఫ్ డ్రాయింగ్కి 6 mm 8 mm సైజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ హెడ్డింగ్కి 3 4 5 6 ఇవన్నీ సైజెస్ అనమాట. నెక్స్ట్ అలాగే లెజెండ్స్కి, షెడ్యూల్స్కి, మెటీరియల్ లిస్ట్కి, డైమెన్షనింగ్కి సైజ్ ఎంత యూస్ చేస్తామంటే 3 4 5. సో అలాగే ఆల్టరేషన్, ఎంట్రీస్ అండ్ టాలరెన్సెస్కి 2 3 mm సైజ్ యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్, డైమెన్షనింగ్. సో ఒక ఫిగర్ ఇచ్చేసి దాంట్లో డైమెన్షనింగ్ ఇచ్చేసి దిస్ టైప్ ఆఫ్ డైమెన్షనింగ్ ఇస్ కాల్డ్ వాట్ అని అడుగుతాడు. సో మనకి 2 types ఆఫ్ డైమెన్షనింగ్ ఉంటాయి. ఒకటి కంటిన్యూస్ చైన్ ఆర్ ప్రోగ్రెసివ్ అండ్ ప్యారలల్ అనమాట. సో కంటిన్యూస్ చైన్లో ఏంటి అంటే, సో టోటల్ డైమెన్షన్ని మనం రిప్రజెంట్ చేస్తాడు ఆల్రెడీ. దీన్ని రిప్రజెంట్ చేసి మనకి ఎక్కడైతే వేరియేషన్స్ ఉంటాయో ఆ వేరియేషన్స్ని ఒకే లైన్లో రిప్రజెంట్ చేస్తాడు అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ డైమెన్షనింగ్ ఈస్ కాల్డ్ చైన్ డైమెన్షనింగ్ ఆర్ కంటిన్యూస్ డైమెన్షనింగ్. సో అలా కాకుండా మనకి ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకొని, సపోజ్ ఈ పాయింట్ని రిఫరెన్స్ తీసుకొని సో ప్యారలల్గా డైమెన్షనింగ్ మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటే దీన్ని ఏమంటామంటే ప్రోగ్రెసివ్ ఆర్ ప్యారలల్ డైమెన్షనింగ్ అంటాం. సో ఇవన్నీ ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ప్యారలల్ డైమెన్షనింగ్ అంటున్నాం. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి అంటే, ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పాయింట్ నుంచే మనకి టోటల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి 16, ఇక్కడ నుంచి 30, ఇక్కడ నుంచి 50, ఇక్కడ నుంచి 60. సో మనకి ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అని కూడా అంటారు. సో అలాగే కంబైన్డ్ డైమెన్షనింగ్ అని ఉంటుంది. కంబైన్డ్ డైమెన్షనింగ్ అంటే చైన్ డైమెన్షనింగ్, ప్యారలల్ డైమెన్షనింగ్ రెండు కలిసి ఉంటాయి అనమాట. సో రెండు డైమెన్షన్స్ ఒకే ఫిగర్లో కనిపిస్తుంటాయి. సో దాన్ని కంటిన్యూస్ డైమెన్షనింగ్ అంటారు. సో అలాగే కోఆర్డినేట్ డైమెన్షనింగ్ అంటే మనకి యాక్సిస్ ఇస్తాడు. సపోజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇస్తే సో దానికి మనకి కోఆర్డినేట్స్ అనేది టేబుల్లో ఇస్తాడు అనమాట. సో ఎక్స్ కోఆర్డినేట్ ఒక వాల్యూ ఎంత, వై కోఆర్డినేట్ ఒక వాల్యూ ఎంత, సో పాయింట్స్ ఇస్తాడు ABCD అని. సో ఈ పాయింట్ దగ్గర దీని ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, వై కోఆర్డినేట్ ఎంత అని. సో మనకి ఇలా ఈ కోఆర్డినేట్స్ ద్వారా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం అనమాట. సో దట్ టైప్ ఆఫ్ డైమెన్షనింగ్ ఈస్ కాల్డ్ కోఆర్డినేట్ డైమెన్షనింగ్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షనింగ్ గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్, సో చిన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ద లెంత్ ఆఫ్ ది ఆరో హెడ్ షుడ్ బి అబౌట్ 3 times ద మ్యాక్సిమం విడ్త్. సో మ్యాక్సిమం విడ్త్ ఎంతైతే ఉంటుందో దానికి 3 times ఉండాలన్నమాట లెంత్ ఆఫ్ ఆరో హెడ్ అనేది. గుర్తుపెట్టుకోండి, షార్ట్ నోట్స్లో రాసుకోండి. సో ఇందాక లీడర్ గురించి చూసాం. లీడర్ అనేది సో వన్ ఎండ్ ఆఫ్ ద లీడర్ టర్మినేట్స్ ఐదర్ ఇన్ ఆరో హెడ్ ఆర్ డాట్. సో ఏదైనా ఒకటే ఉంటుంది, ఆరో హెడ్ అని ఉంటుంది, డాట్ అయినా ఉంటుంది. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో లీడర్, వన్ ఎండ్ ఆఫ్ ద లీడర్ టర్మినేట్స్ ఐదర్ ఇన్ ఆరో హెడ్ ఆర్ ఎ డాట్. సో ఇది మన కంటెంట్. సో ఒకసారి మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళి సాల్వ్ చేయగలుగుతున్నామో లేదో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద లైన్స్ ఆఫ్ ఇంక్లైన్ లెటరింగ్ ఆర్ డ్రాన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ద వెర్టికల్. సో వెర్టికల్ నుంచి అడిగాడు కాబట్టి ఖచ్చితంగా
ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 15 degrees అవుతుంది. 15 degrees టువర్డ్స్ ద రైట్ కదా, మనకి వర్టికల్ నుంచి రైట్ సైడ్కి ఉంది కాబట్టి 15 degrees టువర్డ్ ద రైట్. సో అదే మనకి ఏమి ఇవ్వకపోతే ఒకవేళ హారిజాంటల్ నుంచి అడిగితే ఆన్సర్ విల్ బి 75 degrees. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద రికమెండెడ్ సైజ్ ఆఫ్ లెటర్స్ అండ్ న్యూమరికల్స్ ఇన్ mm ఫర్ సబ్ టైటిల్స్ అండ్ హెడ్డింగ్స్. సబ్ టైటిల్స్ అండ్ హెడ్డింగ్స్కి 3 mm to 6 mm అని చూసాం. సో ఇక్కడ మనకి 6 కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్, ద స్లోప్ ఆఫ్ సింగిల్ స్ట్రోక్ ఇంక్లైన్ లెటరింగ్. ఇక్కడ మనకి వెర్టికల్ హారిజాంటల్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం హారిజాంటల్ కన్సిడర్ చేసుకుని సో ఆన్సర్ని మనం 75 degrees అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్, ద మినిమం స్పేసింగ్ బిట్వీన్ ద బేస్ లైన్స్ ఇన్ లెటరింగ్ యూజింగ్ d is equal to h/10. సో 2 tables చూపించాను, d is equal to h/14 అండ్ d is equal to h/10. సో ఇక్కడ అడిగింది d is equal to h/10, బేస్ లైన్ మధ్యలో స్పేసింగ్ అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 14/10 into h అవుతుంది. సో ఆప్షన్ 4. నెక్స్ట్, ద కంటిన్యూస్ థిక్ లైన్స్ ఆర్ డ్రాన్ ఫర్. సో మన టేబుల్లో ఫస్ట్ది సో విజిబుల్ ఎడ్జెస్. నెక్స్ట్, ద ప్రొజెక్షన్ లైన్స్ ఆర్ డ్రాన్ యాస్ కంటిన్యూస్ థిన్ లైన్స్. ఇది కూడా చూసాం, సెకండ్ది. నెక్స్ట్, ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఇన్విజిబుల్ లైన్స్ ఆర్ షోన్ యాస్. ఇన్విజిబుల్ లైన్స్ని ఎలా చూపిస్తామంటే డిస్కంటిన్యూస్ లైన్స్గా చూపిస్తాం. నెక్స్ట్, కంటిన్యూస్ థిన్ లైన్స్ ఇన్ డ్రాయింగ్ ఇండికేట్స్. సో డైమెన్షన్ లైన్స్ని కూడా మనం థిన్ లైన్స్తోనే ఇండికేట్ చేస్తాం, హ్యాచింగ్ లైన్స్ కూడా థిన్ లైన్స్తో ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి ఈ రివాల్వ్డ్ సెక్షన్ని కూడా మనం థిన్ లైన్స్గా మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఇవి రెండు తెలిసినా చాలు మనకి ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబవ్ వస్తుంది. నెక్స్ట్, సో వాట్ ఇస్ ద మినిమం రేషియో ఆఫ్ థిక్ లైన్ టు థిన్ లైన్. సో ఇది మనకు తెలియదు. సో ఏమైనా లాజిక్ అప్లై చేసి ఆన్సర్ చేయొచ్చు లేదో చూద్దాం ఒకసారి. సో థిక్ లైన్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, థిన్ లైన్ అనేది తక్కువ ఉంటుంది. సో రేషియో అనేది హయ్యర్ ఇస్ టు లోవర్ ఉండాలి. సో ఇక్కడ హయ్యర్ ఇస్ టు లోవర్ ఉంది కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి లోవర్ ఇస్ టు హైయర్ ఉంది. సో 1:2 అనేది తప్పు. 3:6 అన్న 1:2 రెండు ఒకటే కాబట్టి ఇది కూడా తప్పు. 7:8 లోవర్ ఇస్ టు హైయెస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పు. సో ఆన్సర్ వచ్చేసి 2:1. సో కొన్ని క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో బేసిక్ కామన్ సెన్స్ యూస్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. సో అందుకని మనం ప్రతి క్వశ్చన్ చదవాలి. ఒకవేళ రాకపోయినా కూడా మనం ఏమైనా లాజిక్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చా అని కొద్దిగా ఆలోచిస్తూ చేస్తే మనకి మినిమం ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేవి ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ఎగ్జామ్లో కూడా. నెక్స్ట్, విజిబుల్ ఎడ్జెస్ అండ్ విజిబుల్ అవుట్లైన్స్ ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే, కంటిన్యూస్ థిక్ లైన్స్. నెక్స్ట్, చైన్ థిన్ డబుల్ డాష్ లైన్. సో టేబుల్లో లాస్ట్ రో. సో దాంట్లో మనం ఏం చూస్తున్నాం అంటే సెంట్రాయిడల్ సెక్షన్కి మనం చైన్ థిన్ డబుల్ డాష్ లైన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, ద మినిమం స్పేసింగ్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఇంక్లూడింగ్ హ్యాచింగ్ లైన్స్ షుడ్ నెవర్ బి లెస్ దెన్ డాష్ టైమ్స్ థిక్నెస్ ఆఫ్ ద హెవియస్ట్ లైన్. సో ఆల్రెడీ చెప్పాను ఇంక్లైన్ లెటరింగ్కి 1 to 2 mm మధ్యలో ఉంటుందని చెప్పాను. మినిమం అడిగాడు కాబట్టి ఇక్కడ సో మినిమం ఎంత ఉండాలి అని అడిగితే 1 mm. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద జనరల్ అప్లికేషన్ ఆఫ్ ద లైన్ షోన్ బిలో. సో ఈ లైన్ని ఎక్కడ అప్లై చేస్తామని అడిగితే మనం ఎక్కడైతే మనకి డయాగ్రామ్లో మనం సెక్షన్ చూపించాలనుకుంటున్నామో ఆ సెక్షన్ చూపించే దగ్గర సో ఈ డయాగ్రామ్తో మనకి కట్ చేస్తాం అనమాట. సో అందుకని దీన్ని ఏమంటామంటే కటింగ్ ప్లేన్ అంటారు. నెక్స్ట్, ద లీడర్ లైన్ షుడ్ బి టర్మినేటెడ్. ఆల్రెడీ చెప్పాను లీడర్ లైన్కి మనం యారో హెడ్ కానీ డాట్తో కానీ ఏదైనా ఒకదాంతోనే టర్మినేట్ చేస్తాం అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డైమెన్షనింగ్ అడిగాడు. సో ఆల్రెడీ చూసిన డైమెన్షనింగే. సో దిస్ ఈజ్ చైన్ డైమెన్షనింగ్. సో ప్యారల్ అయితే రెండు మనకు ప్యారల్గా ఉంటాయి. ప్రోగ్రెసివ్ అనేది ఒక పాయింట్ నుంచి మనం రిఫరెన్స్గా తీసుకుని డైమెన్షన్ డ్రా చేస్తే దాన్ని ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ ఆర్ ప్యారలల్ డైమెన్షనింగ్ అంటారు. సో ఇవి రెండు కాదు, ఇది కాదు. కంబైన్ డైమెన్షనింగ్ అంటే చైన్ డైమెన్షనింగ్ ప్యారలల్ డైమెన్షనింగ్ రెండు కలిసి ఉంటాయి అనమాట ఒకే ఫిగర్లో. సో మనకి ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ఇదే చూపించాడు సేమ్. ఇటు సైడ్ కూడా చైన్ ఉంది, ఇటు సైడ్ కూడా చైన్ ఉంది. సో కాబట్టి కంబైన్ డైమెన్షన్ కాదు. కోఆర్డినేట్ డైమెన్షనింగ్ అంటే మనం చెప్పాను ఆల్రెడీ ఒక యాక్సిస్ తీసుకుంటాడు. సో సెంటర్ నుంచి మనకి కోఆర్డినేట్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కోఆర్డినేట్స్ ఇచ్చేదాన్ని మనకి డైమెన్షన్స్ అనేవి రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఆన్సర్ వచ్చేసి చైన్ డైమెన్షనింగ్ 2. సో ఇవి మన 15 క్వశ్చన్స్, అంటే ఈ టాపిక్ నుంచి వచ్చిన 15 క్వశ్చన్స్ ఇవే అనమాట. సో ఇది మనం ఇక్కడ ఈ కంటెంట్ని మనం షార్ట్ నోట్స్లో రాసుకొని మేబీ ఒక హాఫ్ పేజ్ 1 పేజ్లో వస్తుంది అనమాట ఈ కంటెంట్ అంతా షార్ట్ నోట్స్లో రాసుకుంటే. సో ఇలా షార్ట్ నోట్స్లో రాసుకొని మనకి గుర్తుపెట్టుకుంటే సో ఈజీగా వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీని మించి మనం చదవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మన దగ్గర 6 days ఉన్నాయి కాబట్టి షార్ట్ అండ్ ప్లేస్గా మనకి ఎంతైతే కంటెంట్ కావాలో అంత కంటెంట్ నేర్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్స్ మీద కూడా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇలాగే మనం ప్రతి టాపిక్ని క్లియర్గా డిస్కస్ చేస్తాం అనమాట. సో మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీద కంటెంట్స్ని మనం సెర్చ్ చేసి దాని నుంచి మనం కంటెంట్ నేర్చుకుంటాం. సో మనకు ఈ TPBO ఫాస్ట్ ట్రాక్ కోర్స్లో మొత్తం మనకు అన్ని టాపిక్స్ని ఇలానే కవర్ చేస్తాం అనమాట. సో క్లాసెస్ అనేవి ఇలానే షార్ట్ అండ్ క్రిస్ప్లో ఉంటాయి. సో ఏదైతే అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే అన్వాంటెడ్ అనేది మనకి క్లాస్లో ఉండదు, ఏదైతే మనకి టు ద పాయింట్ ఉంటాయో మొత్తం కోర్స్ అంతా టు ద పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ హై క్వాలిటీ మెటీరియల్స్ అనేవి మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. మేము ఆల్రెడీ కంటెంట్ అంతా సెర్చ్ చేసి మొత్తం కన్సాలిడేట్ చేసి మేము ఆల్రెడీ మెటీరియల్స్ తయారు చేసాం. ఈ మెటీరియల్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి.
నెక్స్ట్ హ్యూజ్ కవరేజ్ ఇన్ షార్ట్ పీరియడ్. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే తక్కువ టైంలో 6 days ఉన్న తక్కువ టైంలో కూడా మనం ఎక్కువ కవరేజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో. నెక్స్ట్ హ్యూజ్ ఫోకస్ ఆన్ రిపీటెడ్ టాపిక్స్. సో ఎక్కడైతే మన రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్లో ఇన్డెప్త్గా వెళ్ళి కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ డౌట్ క్లారిఫికేషన్ టు టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళందరినీ సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి మనం మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట. ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు కూడా టైం టు టైం వాటిని క్లారిఫై చేస్తూ ఉంటాం అనమాట. సో కాస్ట్ వచ్చేసి 299 రూపీసే. సో March 5th రేపటి నుంచి మనకి ఈ క్లాసెస్ అనేవి మీకు యాప్లో అప్లోడ్ అయిపోతాయి అనమాట. సో ఎవరైతే ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యి టీపీబీఓకి అసలు ప్రిపరేషన్ లేదు ఎవరైతే టీపీబీఓని రివిజన్గా కింద లేకపోతే ఏమన్నా త్వరగా సిలబస్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఈ బ్యాచ్ని ఖచ్చితంగా తీసుకోండి. మనం అంతా ఈ బ్యాచ్లో మొత్తం ఇలానే టు ద పాయింట్ అన్ని కాన్సెప్ట్స్ అంతా క్లియర్ చేసుకుంటూ సిలబస్ అంతా కవర్ చేస్తాం అనమాట. So this is for this video. We'll meet in the next video. Thank you.